తాను ప్రజలకి వాస్తవ పరిస్థితిని వివరిస్తుంటే నమ్మే వాళ్ళు కూడా నమ్మని పరిస్థితులు వస్తాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్. అందుకే సైలెంట్ గా పని చేసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఫామ్ హౌస్ లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీఎం. రాష్ట్రంలో అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే ఇందుకు కుట్రలు జరుగుతున్నాయని, వాటిని ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో అమలు చేస్తున్నారన్నారు. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. గత ప్రభుత్వం నుంచి తమకు అధికారంతో పాటు తీవ్రమైన అప్పుభారం కూడా వారసత్వంగా వచ్చిందన్న సీఎం రేవంత్ అన్నింటినీ సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎఫ్ఆర్పిఎం పరిధిలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి పని చేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపిండ్రు. తను వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వెళ్తే నమ్మేవాళ్లు కూడా నమ్మని పరిస్థితులు వస్తాయన్నారు సీఎం రేవంత్. అందుకే సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. కొన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక తన బాధ్యత మరింత పెరిగిందన్నారు సీఎం రేవంత్. సినిమా కథ తరహాలోనే తన పరిస్థితి ఉందని చమత్కరించారు. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది, అంతులేని కథ అనుకుంటా. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, లోపల చెల్లెలి పెళ్లి వస్తుంది, కుటుంబ సభ్యులు, తల్లి ఆరోగ్యం, ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటుంది. చివరికి కూడా తన జీవితంలో తన ఆనందం ఏం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది. అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నాను. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. ఉద్యోగులకు 1వ తారీఖునే వేతనాలు ఇస్తున్నామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.